అని అబ్రహాము ఆ వయసులో కూడా దేవుని మాటను నమ్మాడు. తనను చూసినా, తన భార్యను చూసినా, వారి శరీరాన్ని చూసుకున్నా ఏమాత్రం నమ్మకం కుదరటం లేదు. పైపెచ్చు శారా విషయంలో స్త్రీ ధర్మము నిలిచిపోయాను, అనగా గర్భము ధరించేటటువంటి అవకాశము తన శరీరంలో కనుమరుగైపోయింది. దేవుడిచ్చిన వాగ్దానం నెరవేరుతుంది అని చెప్పడానికి వారి కళ్ళ ముందు ఏ ఆధారము కనిపించటంలా. ఈరోజు మన మధ్య ఎవరైనా ఉన్నారా? నా జీవితంలో మంచి రోజులు చూస్తాను, నా జీవితంలో మంచి ఆరోగ్యాన్ని పొందుకుంటాను, నా జీవితంలో మంచి స్థితికి చేరుకుంటాను, నా జీవితంలో నాకున్న కష్టాలన్నీ తొలగిపోతాయి, నా కన్నీరు కొట్టివేయబడుతుంది, నా అవమానం తొలగించబడుతుంది, నా కుటుంబం కట్టబడుతుంది, నా బిడ్డలు బాగుపడతారు అనే నమ్మకం నాకు కలగటం లేదు. ఎందుకని అలాంటి పరిస్థితి ఏమీ నా కళ్ళ ముందు కనిపించటం లేదు. నా కనుచూపు మేరల్లో నా జీవితం బాగుపడుతుందని కానీ, నా ప్రార్థనకు జవాబు వస్తుందని కానీ, నేను తల ఎత్తుకొని తిరిగే రోజు వస్తుందని కానీ, ఈ కష్టాలు తీరతాయి అని కానీ, ఈ కన్నీరు తొలుగుతుందని కానీ నాకేమిటో అసలు నమ్మకం కుదరటం లేదు. ఎందుకని నా చుట్టూ ఉన్న పరిస్థితులు అలాంటివి. సహోదరి సహోదరులు, నీ చుట్టూ ఉన్న పరిస్థితులు ఎటువంటివైనప్పటికీ కూడా నీవు కలిగి ఉన్న అననుకూల పరిస్థితుల కంటే అతీతమైన వాడు నేను ప్రకటిస్తున్న జీవము కలిగిన దేవుడు. అబ్రహాము తనను తన భార్యను చూసినట్లయితే పిల్లలు కనేటటువంటి ఛాన్సే లేదు. స్త్రీ ధర్మం కూడా నిలిచిపోయింది, అవకాశం లేదు. మరి అవకాశం లేనటువంటి ఆ శరీరము మృతతుల్యమైనప్పుడు, తన భార్య స్త్రీ ధర్మము నిలిచిపోయినప్పుడు ఎలా నమ్మగలిగాడండి? నమ్మాడో, దేవుడు అన్నమాట నెరవేరుస్తాడు, నమ్మాడండి. బైబిల్ సెలవిస్తుంది, అబ్రహాము యెహోవాను నమ్మెనో అది అతనికి నీతిగా ఎంచబడెను. 100 106 నా దేవుడు నా జీవితంలో అద్భుతం చేస్తాడు, నా అవమానాన్ని కొట్టివేస్తాడు, నా కన్నీటిని తుడుస్తాడు, నా జీవితాన్ని ఆనందంతో నింపుతాడో అని నమ్మాడో. సహోదరుడా సహోదరి, నమ్మో. నీ ప్రయత్నాలు విఫలమైపోతున్నా, నువ్వు చేస్తున్న పనులలో ప్రతిఫలం లేకపోయినా, నువ్వు సాధించాలనుకున్నది నీ కళ్ళ ముందు కనుమరుగైపోతున్న కనిపిస్తున్నా, దేవుని మాటను నమ్మో. నమ్మాడు అబ్రహాము. ఏం జరిగిందో తెలుసా? దేవుడు అన్నట్టుగానే అద్భుతమైన కుమారుణ్ణి ఇచ్చేశాడండి. ఆలస్యమైనప్పటికీ కూడా అద్భుతమైన కుమారుణ్ణి ఇచ్చాడు. ఆ కుమారుని పేరు ఇస్సాకు. ఇస్సాకును కుమారునిగా ఇచ్చిన తర్వాత ఇస్సాకు వయసు 15-16 సంవత్సరాలు వచ్చేసినాయి. అబ్రహాముకున్న ఆశ, అబ్రహాముకున్న ఆలోచన కేవలం తన కుమారుడైనటువంటి ఇస్సాకు. ఆ కుమారుణ్ణి చూసుకుంటూ, ఆ కుమారుణ్ణి ఆడించుకుంటూ, లాలిస్తూ, పెంచుకుంటూ ఎంత సంబరపడిపోయాడో. ఆ కుమారుడు తన కళ్ళ ముందు ఉంటే చాలు, ఈ ప్రపంచాన్ని మర్చిపోయేవాడు. ఎందుకని లేక పుట్టాడండి. అందులో తాత వయసులో ఉన్నవాడు కాస్త ఇప్పుడు కొడుకును కన్నాడండి. ఎంత మురిపంగా ఆ కుమారుని పెంచుకుంటూ వస్తున్నాడో. అబ్రహాము తన కుమారుని ప్రేమించే విధానాన్ని చూసి, ఆ కుమారునితో తను పెనవేసుకున్న బంధాన్ని చూసి ఎందుకో దేవునికి అనిపించింది, అబ్రహాము తన కుమారుని నాకంటే ఎక్కువ ప్రేమిస్తున్నట్టున్నాడే, అసలు పరీక్షిద్దాం అని చెప్పి ఒకరోజు అబ్రహామా పిలిచాడు. చిత్తము నా ప్రభువా, నీకున్న ఒక్క కుమారుడు, అనగా నీవు, ఏముంది అక్కడ, నీవు, చదువుతున్నాను, నీకు ఒక్కడై ఉన్న నీ కుమారుణ్ణి, అనగా నీవు ప్రేమించు. ఆ మాట ఎందుకన్నాడు? నీవు ప్రేమించు ఎందుకన్నాడు? ఇస్సాకుకు అబ్రహాం అంటే ప్రాణం అండి. ఇస్సాకు మీద తనకున్న ఆశ అండి. ఆశలన్నీ ఇస్సాకు మీదే, ప్రాణం. నీవు ప్రేమించి ఇస్సాకును తీసుకొని మోరియా దేశమునకు వెళ్ళి అక్కడ నేను నీతో చెప్పబో పర్వతములలో ఒకదాని మీద తనను నాకు సేవకునిగా అభిషేకించుము అన్నట్లయితే పండగ చేసేవాడండి. ఆ ఊరంతటినీ పిలిపించి పండగ చేసేవాడండి. నా కుమారుణ్ణి దేవుడు ఒక సేవకునిగా చేయబోతున్నాడు, తన సేవకునిగా ప్రతిష్ఠించబోతున్నాడు అని చెప్పి పండగ చేసేవాడు. కానీ దేవుడు ఆ రోజు ఏమన్నాడో తెలుసా? నీ కుమారుణ్ణి తీసుకొచ్చి ఆ పర్వతము పైన కట్టెలు పేర్చి దహన బలిగా అర్పించు.
అంటే నీ కుమారుణ్ణి నాకు అప్పగించేసాయి. ఆ మాట విన్నప్పుడు ఆ రాత్రంతా అబ్రహాముకు నిద్ర పట్టుంటుందా? ఎందుకు ఇచ్చినట్టు ఈ కొడుకును? వాడు నా కళ్ళ ముందు తిరుగుతూ ఉంటే, ఆ కళ్ళ ముందు ఆడుతూ ఉంటే ఎంత సంతోషం, ఎంత ఆనందం. ఒక గంట సేపు నా కుమారుడు నాకు కనిపించకపోతే నా ప్రాణం అల్లాడిపోతుంది. అలాంటిదే ఇప్పుడు దేవుడు అర్ధంతరంగా వాడిని బలిమ్మంటున్నాడే. ఈ మాత్రం దానికి నాకు కొడుకును ఎందుకు ఇచ్చినట్టు? ఈ మాత్రం దానికి నాకు ఎందుకు ఆశ చూపించినట్టు? ఇచ్చినట్టే ఇచ్చి ఇప్పుడు నా కొడుకుని తీసేసుకుంటాను అంటున్నాడు. ఈ ఏమి దేవుడు? ఈ దేవుడు మాయదారి దేవుడు. ఇలాంటి దేవుడు నా నమ్మకాన్ని నమ్మింది అని అనుకున్నాడు అంటారా రాత్రంతా? ఏమోనండి, ఒకసారి ఆలోచించండి. ఆ తండ్రి హృదయం ఎంత తల్లడిల్లిపోయి ఉంటుంది, ఎంత అల్లాడిపోయి ఉంటుందో. ఆ రోజు అబ్రహాము ఓ తీర్మానం తీసుకున్నాడు. ఏడో తెలుసా? కుమారుణ్ణి ఇచ్చింది దేవుడు, కుమారుణ్ణి అడుగుతుంది కూడా దేవుడే. ఇచ్చిన వాడికి తిరిగి తీసుకునే హక్కు, అధికారము ఉంది. కాదనడానికి అసలు నేను ఎవరిని? ఎంత అద్భుతమైన ఆత్మీయత అండి. ఆ కుమారుని తీసుకెళ్ళిపోతున్నప్పుడు దయచేసి గమనించండి. నేను చూపించబోవు పర్వతం పైన ఓ దేశానికి వెళ్ళు, అక్కడ నీకు ఒక పర్వతం చూపిస్తాను. ఆ పర్వతము పైన నీ కుమారుణ్ణి నువ్వు బలిగా అర్పించు అన్నప్పుడు ఒక గంట సేపు 2 గంటల సేపు ప్రయాణం చేస్తే వెళ్ళేటటువంటి పర్వతం కాదండి. సుమారు 70 కిలోమీటర్లు ప్రయాణం చేయాలి. 3 దినాలకు పైగా ప్రయాణం చేయాలి. వినండి సహోదరులు, సహోదరులు, 3 దినాల్లో అబ్రహాము జీవితంలో అన్నీ చచ్చిపోయినాయి. ఒక్క దేవుని పట్ల విశ్వాసము తప్ప అన్నీ చచ్చిపోయినాయండి. కానీ ఏం పట్టుకున్నాడంటే, ఏం మిగుల్చుకున్నాడంటే దేవుని పట్ల విశ్వాసం. ఆధారం చేసుకోవాల్సింది ఆపద్బాంధవుడైనటువంటి నా ప్రభు అయిన యేసుక్రీస్తును అని నమ్మి ఇది మొదలుకొని దేవుడు ఆశించినట్టుగా జీవిద్దామా? రండి, ఉన్న చోటే ప్రతి ఒక్కరు మోకరించండి. మహాపరిశుద్ధుడు అయిన ప్రేమ కలిగిన తండ్రి, బహుసూటిగా స్పష్టంగా మాతో మాట్లాడి బహుశక్తివంతమైన సందేశం ద్వారా అబ్రహాము నాయన తన జీవితాన్ని పునరంకితం చేసినప్పుడు ఎంత అద్భుతమైన ఆత్మీయుడిగా నువ్వు మార్చేశావో, ఎంత శ్రేష్టమైన నీతిమంతునిగా తీర్చావో నాయనా. ఈరోజు మా మధ్య ఎవరైతే తమ ఆత్మీయ జీవితాన్ని నాయన నీ సన్నిధిలో పదిలపరుచుకుంటూ పశ్చాత్తాప పడుతున్న ప్రతి ఒక్కరిని క్షమించు నాయన. నాయనా, నీ మాట విని నీ మాటకు లోబడి నిన్నే బహుగా ప్రేమించి నీ కొరకు జీవించే కృప దయచేయండి. యేసు నామం పేరట వేడుకుంటున్నాం తండ్రి, ఆమెన్. ఫ్రెండ్స్, ఈరోజు అందించినటువంటి క్లుప్త సందేశం మీకు ఆశీర్వాదకరంగా ఉంటే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే ఈ సందేశం వల్ల మీరు ఎంతగా దీవించబడ్డారో ఒక కామెంట్ కూడా పెట్టవలసిందిగా కోరుతూ సెలవు తీసుకుంటున్నాను. హ్యావ్ ఎ బ్లెస్డ్ డే.